సో లాక్డౌన్ రాబోతుందా మేడం? ఒక్కటైతే చెప్తున్నా, ఇప్పుడు వీళ్ళందరూ అన్ని దేశాలు కొట్టుకొని లాస్ట్కి వచ్చేసి మన మీద అయితే డెఫినెట్ ఎఫెక్ట్ అవుతుంది. అది కనబడుతుంది, ఎవిడెంట్ గా మన కళ్ళకు కనబడుతుంది. బట్ ఒక్కటి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇండియాలో ఉన్న పబ్లిక్ అందరూ కూడా చాలా పాజిటివ్ ఉండండి. అంటే ఏదో అయిపోతుంది ఏదో అవుతుంది చెప్పేసి పానిక్ సిచ్యువేషన్ లోకి రాకండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న మోడీ గారు వచ్చేసి మీరు ప్రిపేర్ అయి ఉండండి, సేమ్ కోవిడ్ లాగా లాక్డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్ నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ కానీ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో ప్రిపేర్ అయి ఉండండి అని. ఎందుకు చెప్తున్నారంటే చిన్న చిన్న వాటిలో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ అంటే ఇది ఏదో ప్యానిక్ లా కాదు, బట్ ఏంటంటే షార్టేజ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఉంటే గ్రాసరీస్ అవే ఏమున్నా కొంచెం ముందే చేసి పెట్టుకోండి అని. కానీ నిన్న ఆల్రెడీ ఇప్పుడు పెట్రోల్ కోసం ఎంత పెద్ద క్యూలు కట్టారు, తీరేం చేసిండ్రు వీళ్ళు వచ్చి డిపార్ట్మెంట్ వాళ్ళు క్లియర్ గా నోటిఫికేషన్ ఇచ్చేసిండ్రు, ఎన్న పెట్రోల్ ఉంది టెన్షన్ పడకండి. ఎక్కడ స్కేర్సిటీ స్టార్ట్ అయింది తెలుసా? అందరు ఒక రూమర్ పెంచేసిండ్రు, ఏంటి పెట్రోల్ తక్కువ పడుతుంది, పెట్రోల్ దొరకదు అని చెప్పి బయట అందరు రూమర్ పెంచేసరికి అందరు లైన్లు కట్టి అవసరం లేకున్నా కూడా మొత్తం ఫిల్ చేసుకొని పెట్టుకునేసరికి అక్కడ షార్టేజ్ వచ్చింది. అంతేగాని రియల్ గా షార్టేజ్ లేదు, ఎందుకంటే ఇంకా 6 months వరకు కూడా ఉందని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఎల్పిజి గ్యాస్ కానీ ఏదైనా సరే టూ మచ్ ఇట్లా అందరు ఒకేసారి మీద పడేసరికి అప్పుడు షార్టేజ్ వచ్చింది. కానీ రియల్ గా అక్కడ స్టాక్ తక్కువే కాదు, మనకి ఇరాన్ కి మనకి ఇజ్రాయెల్ కి మనకి యుఎస్ కి ఉన్న రిలేషన్స్ తోని మనకి ఎఫెక్ట్ అయ్యేది పెద్దగా లేదు. బట్ ఏంటంటే ఒక్కటే ఏం చెప్తున్నా ఈ సందర్భంగా అంటే, ఎవరైనా సరే ఇప్పుడు చాలా మందికి పొలిటికల్ ఐడియాలజీస్ ఉంటాయి, మీరు కాంగ్రెస్ బీజేపీ ఒక్కొక్కరు ఒకటి సపోర్ట్ చేస్తారు. ఈ టైంలో నేనేమంటున్నా అంటే, మీరు కాంగ్రెసా మీరు బీజేపీనా మీరు ఏ పార్టీ అనేది పక్క పెట్టండి, అందరం యునైటెడ్గా ఉండాలి అని చెప్తున్నాం. సో మన దేశ ప్రధానమంత్రి అంటే ఇప్పుడు హెడ్ ఆఫ్ ద కంట్రీ ఎవరు? పిఎం. మన ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్తాడో అది మనం ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు అంటే అది మన సేఫ్టీ మన సెక్యూరిటీ కోసం. ఇప్పుడు చాలా మంది వచ్చేసి ఇప్పుడు మోడీ గారు చెప్పిండ్రు, సో ఏందో ఏమంటారు అంధభక్తు అని చెప్పేసి ఇట్లా కమెంట్స్ అవి వస్తూ ఉంటాయి. అలా చెప్పట్లేదు నేను. మన హెడ్ ఆఫ్ ఇప్పుడు ఎవరైనా సరే మన ఫ్యామిలీలో మనం హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఏం చెప్తారో అది వింటాం. ఇప్పుడు మన హెడ్ ఆఫ్ ద కంట్రీ ఏం చెప్తాడో అది మనం వినాలి. హిందూనా ముస్లింలా ఈ కొట్లాటలన్నీ పక్క పెట్టండి ఫర్ ఎ వైల్. లేకపోతే క్యాస్ట్ గొడవలు అని చెప్పేసి ఎన్నెన్నో గొడవలు అవుతున్నాయి. అసలు పెద్ద మేజర్ ప్రాబ్లం అక్కడ ఉంది మనకి. సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పక్క పెట్టేసి అందరూ యూనైట్ అయి ఉంటే అంటే మనం సేఫ్ ఉంటాం, అందరం సేఫ్ ఉంటాం. ఇప్పుడు అక్కడ ఏమంటారు డివైడ్ అండ్ రూల్ బ్రిటిష్ చేసినట్టు ఇక్కడ మనం కొట్టుకొని చేస్తే అక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందరు కలిసి ఉండండి. ఇంకోటి చెప్తున్నా, ఎవరైనా సరే మీ కాలనీనా సరే మీరు ఎక్కడికైనా వెళ్తున్నా సరే ఏదైనా సస్పీషియస్గా అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి పోలీస్కి. సపోజ్ బ్యాగ్స్ కనిపించినాయి, ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి మనకు ఎవరైతే రైవల్ కంట్రీస్ ఉన్నాయో ఇదే సందర్భం కదా, ఇట్లాంటి సెన్సిటివ్ టైం ఇట్లాంటి డెలికేట్ టైంలోనే అటాక్ చేయడము బ్లాస్ట్ చేయడము ఇలాంటివి చేస్తుంటారు. సో ఎందుకంటే ఆల్రెడీ అక్కడ నేషనల్ సెక్యూరిటీ వైజ్గా అందరు అటు కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికైనా సరే అనుమానాస్పదంగా ఏదైనా కనబడినా లేకపోతే ఎవరైనా పర్సన్స్ కూడా మీకు ఏదన్నా కొంచెం వాళ్ళ యాక్టివిటీస్లో ఏదైనా అనుమానం అనిపించినా రిపోర్ట్ చేయండి, తప్పేం లేదు కదా, ఒకసారి వెరిఫై చేసుకుంటే. ఎందుకంటే ఏదైనా పెద్దగా అయ్యేది మనం అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇలాంటివన్నీ కూడా కేర్ఫుల్ ఉండండి. అండ్ ఏమున్నా సరే ఇప్పుడు దొరకట్లే అని చెప్పేసి ఎగబడి అన్ని కొనుక్కోకండి, అన్ని సఫిషియెంట్గానే ఉన్నాయి, అందులో ఏం టెన్షన్ లేదు. బట్ ఇట్లా ఎగబడి కొనుక్కున్న వల్లనే అన్నీ కూడా ఇన్సఫిషియెంట్ అయిపోయినాయి. సో దొరకాల్సిన వాళ్ళకు కూడా దొరకట్లేదు. సో అందరూ ఒక్కటే ఈ సందర్భంగా మోడీ గారు చెప్పారని చెప్పేసి పానిక్ అయ్యాల్సిన సిచ్యువేషన్ లేదు, అందరు పాజిటివ్ మైండెడ్తో ఉండాలి, ఏమి కాదని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ మేడం.